చాప్టర్ 6 ఒక గొప్ప కథ. వాటి వెనుక సంగీత వాయిద్యాలు మరియు పాటల శబ్దాలు ప్రతిధ్వనించాయి. కోతి సైన్యం తమ విజయాన్ని జరుపుకుంది మరియు రాక్షస వంశం వారి కొత్త రాజును జరుపుకుంది. అతను న్యాయం మరియు పురోగతి యొక్క కొత్త యుగాన్ని వాగ్దానం చేశాడు. కానీ హనుమంతుడు ఈ వేడుకలో పాల్గొనలేదు. అతని పని ఇంకా పూర్తి కాలేదు. అతని ఆనందం రాముడి ఆనందంపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో రాముడు రెండు చింతలలో మునిగిపోయాడు: సీతతో తిరిగి కలవడం మరియు భరతుడితో తిరిగి కలవడం. హనుమంతుడు తల్లి సీత వైపు నడుస్తున్నప్పుడు రాముడి సున్నితత్వం పట్ల నిజమైన అభిమానం అతని హృదయంలో నిలిచిపోయింది. విభీషణుడి పట్టాభిషేకం తర్వాత రాముడు హనుమంతుడిని అశోక వాటిక వద్దకు వెళ్లి సీతను తీసుకురావాలని ఆదేశించాడు. రాముడి ఆదేశం అందుకున్న హనుమంతుడు దూకి పరిగెత్తాడు. అప్పుడే రాముడు హనుమంతుడిని ఆపి తిరిగి పిలిచాడు. హనుమంతుడు విధేయతతో తిరిగి వచ్చి రాముడి పక్కన నిలబడ్డాడు. రాముడు అతనితో, విభీషణుడు ఇప్పుడు లంకరాజు. అతని అనుమతి లేకుండా నువ్వు అంతర్నగరంలోకి ప్రవేశించకూడదు అని చెప్పాడు. రాముడు ఎంత సున్నితంగా ఉన్నాడో! హనుమంతుడు అనుకున్నాడు. ప్రజలు అతని పిలుపుకు తలొగ్గి తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశ్చర్యం లేదు. హనుమంతుడు అశోక వాటికలోకి ప్రవేశించడం చూసి సీత కోసం వేచి ఉన్న 700 మంది అసురులు లేచి విడిపోయారు. తద్వారా హనుమంతుడు ఆమెను సులభంగా చేరుకోగలిగాడు. అతని మునుపటి ప్రయాణంలోని అసహ్యకరమైన దృశ్యాలు వారి మనస్సులలో తిరిగి వచ్చాయి. గత 7 రోజుల్లో లంకలో ప్రతిదీ మారిపోయిందని అసురులకు బాగా తెలుసు, కాబట్టి వారు జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రవర్తనలో స్పష్టమైన మార్పును చూసిన హనుమంతుడు నవ్వి సీతను సమీపించాడు. రావణుడి మరణం మరియు ఆమె ప్రియమైన రాముడి శ్రేయస్సు గురించి ఆమెకు తెలియజేశాడు. ఆమె ఇప్పుడు తన వేచి ఉన్న భర్త వద్దకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛగా ఉందని సంతోషంగా ప్రకటించింది. వాగ్దానం చేసినట్లుగా ఆమె భర్త ఆమెను ఈ విపత్తు నుండి రక్షించాడు. సీత కళ్ళ నుండి ఆనందబాష్పాలు ప్రవహించాయి మరియు ఆమెను రక్షించడంలో హనుమంతుడి సహాయం కోసం ఆమె హృదయంలో ఆశీర్వాదాలు వెల్లువెత్తాయి. సీత వెళ్లబోతుండగా హనుమంతుడు ఆగి ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. శ్రీలంకలో 10 నెలల బసలో తమను హింసించిన 700 మంది రాక్షసులను చంపడానికి అనుమతి అడిగాడు. ఈ వ్యక్తులను చంపడం గురించి సీత ఎలా భావిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆమె వారిని తన గోళ్లతో గీకుకోవాలా? ఆమె వారిని పొడిచి చంపాలా? వాటిని గదతో కొట్టాలా? నిప్పులో కాల్చాలా? సముద్రంలో పడవేయాలా? సీత చిరునవ్వుతో ఇలా జవాబిచ్చింది: నిస్సహాయుడైన సేవకుడి తప్పును అతని అంకితభావంతో ఉన్న యజమాని తప్పుగా భావిస్తారు. ఈ రాక్షసులకు నన్ను హింసించడం తప్ప వేరే మార్గం లేదు. వారు నాకు బాధ కలిగించారు. ఇష్టం లేకుండా కాదు, బలవంతంగా. నా బాధకు కారణాన్ని నేను ఇతరులకు చెప్పను, కానీ దానిని నా గత చర్యల ఫలితంగా అంగీకరిస్తాను. నిజానికి ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఒక తప్పును క్షమించడం మరియు మరొక తప్పుకు ప్రతీకారం తీర్చుకోకపోవడంలో ఉంది. సీత నవ్వి, ఈ ఆలోచనను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే ఒక కథ చెబుతాను అని చెప్పింది. చాలా కాలం క్రితం ఒక వేటగాడు అడవిలో వేటాడుతున్నప్పుడు ఒక పులి అతనిపై దాడి చేసింది. ప్రాణభయంతో వేటగాడు వీలైనంత వేగంగా పరిగెత్తాడు. చివరికి వెంటాడుతున్న పులిని తాను అధిగమించలేనని తెలుసుకుని చెట్టు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. చెట్టు యొక్క ఎత్తైన కొమ్మకు చేరుకున్నప్పుడు పులి బారి నుండి తప్పించుకున్నందుకు అతను ఉపశమనం పొందాడు. అప్పుడు అతను సమీపంలో ఎవరో కూర్చున్నట్లు చూశాడు. నిరాశతో అదే చెట్టులో ఒక పెద్ద ఎలుగుబంటి నివసిస్తుందని అతను మర్చిపోయాడు. ఎలుగుబంటి పైకి ఎక్కి అదే కొమ్మపై తన పక్కన కూర్చుంది. అంత ప్రమాదకరమైన జంతువు తనను అంత దగ్గరగా చూస్తుండటం చూసి వేటగాడు భయంతో వణికిపోయాడు. ఒక క్షణం అతను కిందకు దూకి పారిపోవాలని అనుకున్నాడు, కానీ పులి తన కోసం తెరిచి ఉన్న నోరు చూశాడు. అతనికి ఏమి చేయాలో తెలియలేదు. భయపడి అతను చేతులు జోడించి ఎలుగుబంటిని కరుణించమని వేడుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఎలుగుబంటి అంగీకరించి కొంచెం ముందుకు కదిలింది. ఎలుగుబంటి ప్రతిచర్యను చూసి కింద నిలబడి ఉన్న పులి ఆ వ్యక్తిని కింద పడేయమని ఎలుగుబంటికి సైగ చేసింది. ఎలుగుబంటి నిరాకరించింది. అడవిలోని అన్ని జంతువులకు మానవులు శత్రువులని, ఈ స్వార్థపూరిత జీవుల పట్ల దయ చూపకూడదని పులి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ఎలుగుబంటి బలమైన సూత్రాలు కలిగిన వ్యక్తి.
పులి బయటకు వెళ్లి చెట్టు కింద వేచి ఉండాలని నిర్ణయించుకుంది. ఇంతలో వేటగాడు నిద్రపోలేకపోయాడు. ఎలుగుబంటి నిద్రపోయింది. కొన్ని గంటల తర్వాత నిద్రపోతున్న ఎలుగుబంటిని కింద పడేయమని వేటగాడికి సైగ చేసి, అలా చేస్తే తనకు హాని చేయనని హామీ ఇచ్చింది. పులి కోరికను విని ఆకలితో ఉన్న పులిని ఎలుగుబంటికి తినిపించడం ద్వారా తన ప్రాణాలను కాపాడుకోవాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. ఒక శక్తివంతమైన తోపుతో ఆ మనిషి ఎలుగుబంటిని చెట్టు కిందకు తోశాడు. కానీ ఎలుగుబంటి చాలా తెలివిగా ఉండటంతో చెట్టు కింది కొమ్మను పట్టుకుని సురక్షితంగా వెనక్కి వెళ్లి పులిని తప్పించుకుంది. మరోసారి ఎలుగుబంటి దగ్గరకు రావడాన్ని చూసి వేటగాడు భయపడిపోయాడు. స్వార్థపరుడైన వ్యక్తి పట్ల ఎలుగుబంటి దయను పులి ఎగతాళి చేసి వెంటనే అతన్ని కిందకు తోసేసింది. ఎలుగుబంటి ఒక కొమ్మపై కూర్చుని పులికి ఇలా చెప్పింది, ఒక సద్గుణవంతుడు ఇతరులు ఎంత చెడుగా ప్రవర్తించినా తన ప్రవర్తనను ఎప్పుడూ వదులుకోడు. ఒకసారి అతను ఆశ్రయం పొందిన తర్వాత అతను దానిని ఎప్పటికీ వదులుకోకూడదు. ఏది ఏమైనా వేటగాడి దుష్టత్వం కారణంగా అతను తన మంచితనాన్ని ఎందుకు వదులుకోవాలి? ఓ హనుమాన్, ఎలుగుబంటికి అలాంటి గొప్ప ఆలోచనలు ఉంటే మనం మానవులమైన ఇతరుల తప్పులను క్షమించడం ఎందుకు నేర్చుకోలేము? రావణుడి ప్రభావంతో వ్యవహరించిన ఈ అమాయక రాక్షసులను నేను క్షమించాను. సీత ఉదార ఆలోచనలను విని హనుమంతుడి చెంపల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు అతను రాముడు లేదా తల్లి సీత ఎవరు ఎక్కువ సున్నితంగా ఉన్నారో విశ్లేషించడం ప్రారంభించాడు. తనకు హాని చేసిన వారి పట్ల సున్నితత్వం చూపించడంలో రాముడి కంటే తల్లి సీత ఖచ్చితంగా 1,00,000 రెట్లు ఎక్కువ సున్నితంగా ఉందని అతను త్వరగా నిర్ణయించుకున్నాడు. త్వరలో సీత రాముడితో తిరిగి వచ్చింది మరియు ఇద్దరూ తిరిగి కలవడానికి చాలా సంతోషించారు. రాముడికి ఇంకా ఒక గడువు ఉంది. తన 14 సంవత్సరాల వనవాసం ముగిసేలోపు తిరిగి రాకపోతే తన జీవితాన్ని ముగించుకుంటానని భరతుడు అతన్ని హెచ్చరించాడు. ఇప్పుడు అయోధ్యకు తిరిగి రావడానికి అతను విభీషణుడి నుండి పుష్పక విమానాన్ని అరువుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విమానము ఆలోచన వేగంతో ఎగరగలిగినప్పటికీ వివిధ ఋషుల పట్ల తనకున్న భక్తి కారణంగా రాముడు చాలాసార్లు ఆగాల్సి వచ్చింది. అయితే భరతుడు అగ్నిలోకి దూకి తన ప్రాణాలను త్యాగం చేయాలనే తన నిర్ణయాన్ని వదులుకోకుండా చూసుకోవాల్సి వచ్చింది. అతను తన విపత్తు నిర్వహణ బృందాన్ని, ఒక వ్యక్తి బృందాన్ని ముందుకు పంపాడు. బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమాపణలు అందిస్తారు. ఒక అగ్నిమాపక సిబ్బంది మండుతున్న చితి ముందు నిలబడి గత 14 సంవత్సరాలలో జరిగినదంతా అతను గుర్తు చేసుకున్నాడు. అతని హృదయంలో ఏదో ఒకటి అతని సోదరుడు ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్పింది. అతను ఒక సాధువు. ఏది ఏమైనా అతను తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి. కాబట్టి రాముడు తన ప్రతిజ్ఞకు మరియు జీవన విధానానికి కట్టుబడి ఉంటే అతనికి అలా చేసే హక్కు ఉంది. వారు చివరిసారిగా చిత్రకూట్లో కలిసినప్పుడు తన 14 సంవత్సరాల వనవాసం తర్వాత ఒక రోజు కూడా వేచి ఉండనని రాముడికి స్పష్టంగా చెప్పాడు. రాముడు ఒక రోజు ఆలస్యం చేసినా అతను తన జీవితాన్ని ముగించుకుంటాడు. ఈ రోజు ఆ రోజు ముగియడానికి కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు రాముడు తిరిగి వచ్చే సూచన లేదు. అతను ఆమోదయోగ్యం కానిదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గడియారం కొట్టేసరికి భరతుడి ఆందోళన పెరిగింది. శత్రుఘ్న, అతని సోదరులు, అన్ని మంత్రులు మరియు అయోధ్యలోని ప్రముఖ పౌరులు భరతుడిని అగ్నిలోకి దూకకుండా ఆపడానికి ఏ మార్గం లేదని ఆలోచించలేకపోయారు. వారు చేయగలిగినదంతా ఒక దూతను పంపి ఈ కష్టాన్ని నివారించడానికి దేవుడిని ప్రార్థించడం. భరతుని పైన హనుమంతుడు ఏమి చేయాలో ఆలోచిస్తూ ఒక చెట్టు కొమ్మపై కూర్చున్నాడు. రాముడు భరతునికి తాను తిరిగి వస్తున్నానని తెలియజేయమని పంపాడు. కాని అతను పూర్తి చేసేలోపే భరతుడు అప్పటికే తన ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. కొన్ని వారాల క్రితం ఇలాంటి చెట్టుపై కూర్చుని సీతను చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నాడని అతనికి గుర్తుంది. నేడు భరతుడు కూడా అలాగే చేయడం చూశాడు. తన సాహసాలలో అడ్డంకులు ఎదురైనప్పుడల్లా అతను ఈ పద్ధతిని ఆశ్రయించేవాడు మరియు అది ఎల్లప్పుడూ పనిచేసింది. బీచ్లోని కోతులు ఏమి చేయాలో తెలియక అతను వారికి రాముడి కథను చెప్పాడు మరియు సంపతి వారి సహాయానికి వచ్చాడు. తల్లి సీత ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అతను ఆమెకు మళ్లీ రాముడి కథను చెప్పాడు, ఆమెకు ఆశను కలిగించాడు.
నేడు విపత్తు సమీపిస్తున్నట్లు చూసి ఏమి చేయాలో అతనికి అర్థమైంది. రామలీల ప్రారంభం నుండి భరతుడిని కలిసే మార్గంలో వారు రాముడి ఆశ్రమానికి చేరుకునే వరకు అతను వెంటనే రాముడి కథను చెప్పడం ప్రారంభించాడు. తన సోదరుడి దోపిడీల మధురమైన వర్ణన విన్న భరతుడు తన ప్రాణాలను త్యాగం చేసే ఆలోచనను విరమించుకున్నాడు. ఆశ అయోధ్యకు తిరిగి వచ్చింది మరియు ఆశ యొక్క దూత రాముడి కుటుంబంలోని ప్రతి సభ్యుడిని విపత్తు నుండి రక్షించాడు. అతను రాముడి సందేశాన్ని అందించడం ద్వారా సీతామాతను రక్షించాడు. తల్లి సీతామాత భద్రత వార్తను అందించడం ద్వారా రాముడిని రక్షించాడు. హిమాలయాల నుండి మంత్ర మూలికలను తీసుకురావడం ద్వారా లక్ష్మణుడిని రక్షించాడు మరియు ఇప్పుడు రాముడు తిరిగి వచ్చాడనే వార్తతో అతను భరతుడిని రక్షించాడు. వైద్యులు మరణిస్తున్న హృదయాన్ని తిరిగి బ్రతికించడానికి విద్యుత్ షాక్లు ఇచ్చినట్లే శ్రేయోభిలాషులు క్షీణిస్తున్న ఆశను తిరిగి పొందడానికి ప్రేరణను ఉపయోగిస్తారు. నిజమైన వజ్రం. రాముడు అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత కృతజ్ఞతా వేడుక జరిగింది. అయితే నెలల తరబడి ఒక ఆలోచన దైవిక జంటను బాధపెడుతోంది. చాలామంది నిస్వార్థంగా వారికి సేవ చేశారు, కానీ ఇవ్వడానికి ఏమీ లేనందున వారు తగినంతగా స్పందించలేకపోయారు. వాస్తవానికి వారు తమ హృదయాలలో ఉన్న ప్రేమను పంచుకున్నారు, కానీ ఇప్పుడు వారికి వనరులు ఉన్నందున వారు ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకున్నారు. ప్రతి స్నేహితుడిని ఆహ్వానించారు మరియు సముచితంగా సత్కరించారు. వారిని సత్కరించినప్పటికీ గత నెలల్లో వారు చేసిన అమూల్యమైన సేవతో పోలిస్తే ఈ బహుమతి విలువ చాలా తక్కువ అని రాముడు ప్రకటించాడు. ఇప్పుడు ఆమె తన ప్రియమైన, అత్యంత విధేయుడైన మరియు అత్యంత వీరుడైన వ్యక్తికి తుది నివాళులు అర్పించాలని నిర్ణయించుకుంది. ఆహ్వానించబడినప్పుడు హనుమంతుడు తల వంచి సింహాసనం వైపు నడిచాడు. రాముడు మరియు సీత అతని శౌర్యం యొక్క కథలను వివరించారు. అయోధ్యలోని ప్రతి ఒక్కరూ అతని విజయాలకు మంత్రముగ్ధులయ్యారు. హనుమంతుని పరాక్రమం గురించిన కథలను చెప్పిన తర్వాత రాముడు లేచి నిలబడి హనుమంతుడిని కౌగిలించుకుని హనుమంతుడి రుణం ఎప్పటికీ పూర్తిగా తీర్చుకోలేనని ప్రపంచానికి ప్రకటించాడు. హనుమంతుడు మరెవరికన్నా ఎక్కువ గౌరవం పొందాలని సీత ప్రకటించింది మరియు సంకోచించిన హనుమంతుడికి ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. రాముడికి సేవ చేసే అవకాశం తనకు లభించిన గొప్ప బహుమతి అని హనుమంతుడు పునరుద్ఘాటించాడు. ఏదైనా అంగీకరించడానికి ఇష్టపడని హనుమంతుడిని చూసి సీత అతనికి తన విలువైన రత్నాల హారాన్ని అందించాలని నిర్ణయించుకుంది. సీత తన విలువైన ఆభరణాన్ని తీసివేసినప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వారు హనుమంతుడిని ప్రశంసించారు మరియు రాణి నుండి అలాంటి గౌరవం పొందడం అతని అదృష్టమని భావించారు. హనుమంతుడు తన చేతిని చాచి పూర్తి నిస్వార్థతతో బహుమతిని స్వీకరించాడు. వారు ఆ రత్నాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించడం ప్రారంభించారు. దానిని తిప్పిన తర్వాత కూడా హనుమంతుడు తాను చూడాలనుకుంటున్నది చూడలేకపోయాడు. అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యకరంగా అతను ఆ రత్నాన్ని చిన్న ముక్కలుగా విరగొట్టడం ప్రారంభించాడు. అతను ఆ హారంలోని ప్రతి వజ్రాన్ని పగలగొట్టి దాని లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. వారు అసహ్యంగా ఆ ముక్కలను నేలపై విసిరారు. చివరికి ఆ హారంలోని ప్రతి భాగాన్ని పరిశీలించి విరగొట్టిన తర్వాత హనుమంతుడు పైకి చూశాడు. వేలాది మంది ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం అతను చూశాడు. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరైనా రాజ బహుమతిని ఎలా నాశనం చేయగలరు, అది కూడా రాణి ముందు? హనుమంతుడు తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదని చూసినప్పుడు వారు అతని నీచమైన ప్రవర్తనకు చాలా కలత చెందారు మరియు కోపంగా ఉన్నారు. అయోధ్యలోని ప్రముఖ పౌరులందరూ ఆస్థానంలోని వివిధ మూలల నుండి వివరణలు కోరడం ప్రారంభించారు. సీతారాములు హారంలో ఉన్నారో లేదో చూడటానికి తాను రాళ్లను పగలగొడుతున్నానని హనుమంతుడు మర్యాదగా వివరించాడు. దైవిక దంపతులు ఉన్నప్పుడు మాత్రమే హనుమంతుడికి ఏదీ విలువైనది కాదు. ఆ జంట లేకుండా హారము మరియు దానిలోని ప్రతి వజ్రం విలువలేనివి, కాబట్టి ఆ బహుమతి వారికి పనికిరానిది. ఈ వివరణ విన్న రాముడు మరియు సీత హనుమంతుని భక్తికి చాలా సంతోషించారు మరియు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారికి ఇది నిజమైన వజ్రం. కానీ ఆస్థానంలో ఉన్న మరికొందరు హనుమంతుని చర్య తమ రాజు మరియు రాణిని అవమానించిందని భావించారు. కొందరు హనుమంతుని భక్తి అని పిలవబడే దానిని ఎగతాళి చేయడం ప్రారంభించారు. రాముడు మరియు సీత పట్ల అతని ప్రేమ కేవలం ప్రదర్శన అని మరియు అతనికి నిజమైన లోతు లేదని వారు చెప్పారు. వారిలో ఒకరు హనుమంతుడిని సరదాగా సవాలు చేశారు.
రాముడు, సీత లేకుండా మీరు దేనికి విలువ ఇవ్వకపోతే, రాముడు, సీత లేకుండా మీ హృదయానికి విలువ ఇవ్వగలరా? మీ హృదయంలో ఒక దైవిక జంట ఉందని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? అని ఆయన అన్నారు. హనుమంతుడి వికృతమైన ముఖం చూసి అందరూ పగలబడి నవ్వారు. వారి నవ్వు స్తంభించింది. హనుమంతుడు ఇప్పుడు కోర్టు మధ్యలో నిలబడ్డాడు. అతని ఛాతీ చీలిపోయింది. కోర్టు అంతటా రక్తం చిరిగిపోయింది. అతను తనకు తానుగా చేసుకున్నదాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అతను తన చేతులతో తన ఛాతీని చీల్చుకున్నాడు. కాని అత్యంత అద్భుతమైన విషయానికి ఏమిటంటే అతని ఛాతీ లోపల సీత కూర్చుని ఉంది, మరియు అతని హృదయంలో రాముడి అందమైన ప్రతిమ ఉంది. రాముడు మరియు సీతల కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి మరియు ఇతరుల ముఖాలపై సిగ్గు వ్యక్తీకరణలు వ్రాయబడ్డాయి. కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన హీరో మరియు భక్తుడు హనుమంతుడి పాదాలపై పడ్డారు. శాశ్వత నివాసితులు. ప్రతి కోతి ముందుకు వచ్చి రాముడికి నమస్కరించి, అతని చేతుల నుండి ప్రత్యేక బహుమతిని స్వీకరించి తన స్థానానికి తిరిగి వచ్చింది. రాముడు తన సైన్యంలోని ప్రతి కోతిని స్వాగతించాలని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే ముందు రోజు సైన్య నాయకులను సత్కరించారు. కానీ రాముడు ఇది సరిపోదని భావించాడు. సైన్యంలోని అత్యల్ప స్థాయి సైనికులు కూడా తమ కృతజ్ఞతను తెలియజేయాలనుకున్నాడు, ఎందుకంటే అతను ఏ కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ చేశాడు. గౌరవ కార్యక్రమం ముగిసిన తర్వాత అతను వానర సమూహంలోని సీనియర్ సభ్యులందరినీ ఉద్దేశించి, గత కొన్ని నెలలుగా తన మార్గదర్శకత్వంలో నేర్చుకున్న సూత్రాల ప్రకారం వారి ఇళ్లకు తిరిగి వెళ్లి సమాజానికి సేవ చేయాలని సలహా ఇచ్చాడు. కృతజ్ఞతా కన్నీళ్లు పెట్టుకుంటూ అన్ని కోతులు అయోధ్యను విడిచిపెట్టాయి. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు మాత్రమే మిగిలి ఉన్నారు. రాముడు కన్నీళ్లతో హనుమంతుడి వైపు తిరిగి, అతనికి ఏవైనా కోరికలు ఉన్నాయా అని అడిగాడు. హనుమంతుడు మొదటిసారిగా తన కోరికను ప్రభువుకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. అతను, దయచేసి నాకు ఈ వరం ఇవ్వండి. మీ పట్ల నాకున్న ప్రేమ శాశ్వతంగా ఉండాలి. నేను ఒక్క క్షణం కూడా నిన్ను మరచిపోకూడదు. మీ ప్రత్యేక ఆశ్రయం మరియు సేవ నుండి నేను ఎప్పటికీ వెనక్కి తగ్గకూడదు. ఈ లోకంలో నిన్ను తప్ప మరెవరికీ సేవ చేయకూడదనుకుంటున్నాను. ఈ లోకంలో నీ దివ్య కథ చెప్పబడే వరకు మరియు పునరావృతం అయ్యే వరకు నేను బ్రతకాలి. నాకు ఇంకేమీ అక్కర్లేదు. సింగిల్ కొటేషన్. హనుమంతుడి మాటలు విన్న రాముడు, అతనికి సేవ చేయాలనే నిజమైన కోరికతో నిండిపోయి, భావోద్వేగంతో కదిలి, అతన్ని ఆలింగనం చేసుకుని, తన హృదయ భావాలను పంచుకున్నాడు. హనుమంతుడి సేవలన్నింటికీ తాను ఎంత రుణపడి ఉన్నానో చెప్పాడు. అయితే తాను చేసిన ప్రతిదానికి మరియు భవిష్యత్తులో తాను చేయబోయే ప్రతిదానికి హనుమంతుడికి అందించగల ఏకైక విషయానికి ఈ ఆలింగనం అని రాముడు పునరుద్ఘాటించాడు. ఆ సమయంలో హనుమంతుడు తన జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. నేటికీ ప్రజలు అర్థం చేసుకోలేని నిర్ణయం. భగవంతుడు తన శరీరాన్ని చాలాసార్లు ఆలింగనం చేసుకున్నందున రాముడి దయ వల్లనే తాను ప్రత్యేక శక్తులను పొందానని హనుమంతుడు గ్రహించాడు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అతను ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎప్పటికీ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ ధన్యమైన శరీరంతో అతను ఎప్పటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటాడు. నిస్సందేహంగా ఈ లోకంలో ఉన్నప్పుడు రామకథ జరిగే ప్రదేశానికి వెళ్లి కూర్చుని శ్రద్ధగా వినడం మరియు రాముని మహిమలను ధ్యానించడం అతని ఉద్దేశ్యం. నేటికి రామలీల గురించి చర్చించినప్పుడల్లా హనుమాన్ లీల ప్రదర్శించబడుతుంది. శతాబ్దాలుగా నిలిచి ఉన్న కథ, దాని సందేశం నేటికీ సంబంధితంగా ఉంది. హనుమాన్ జానపద కథలు. రాముని ప్రియుడు. ఈ రోజు అయోధ్యకు ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. ఈ వార్త అయోధ్యలో దావానలంలా వ్యాపించింది మరియు ఈ కొత్త జ్యోతిష్కుడిని కలవడానికి వందలాది మంది వివిధ సమావేశాలలో గుమిగూడారు. ఈ జ్యోతిష్కుడికి జాతకాలు మరియు హస్తసాముద్రికం చదవడం ఒక చిన్నపిల్లల ఆట. అయితే అతని లక్ష్యం వేరేది. వాస్తవానికి అతను మారువేషంలో ఉన్న దొంగ, విలువైన దాన్ని దొంగిలించడానికి వెళ్తున్నాడు. అతను జాగ్రత్తగా తన గమ్యం వైపు కదిలాడు. అతను తన గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు అతను వేగాన్ని తగ్గించి విశ్రాంతి తీసుకున్నాడు. అతని గమ్యస్థానం అయోధ్య రాజభవనం. అక్కడ అతను రాజ సంపదను చూడటానికి ప్రయత్నించాడు. ఆ వేషధారణలో ఉన్న జ్యోతిష్కుడు మరెవరో కాదు, అయోధ్య రాజభవనంలో రాముని బాల రూపాన్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాడు. రాముడి తల్లి కౌసల్య,
ఈ జ్యోతిష్కుడి సామర్థ్యాల గురించి విన్న తర్వాత అతన్ని కలవమని కోరింది. అనవసరమైన ఉత్సాహాన్ని చూపించకుండా ఆమె వెంటనే అంగీకరించింది. అతన్ని గౌరవంగా రాజభవన ద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తల్లి కౌసల్య తన ప్రియమైన కుమారుడు రాముడితో ఆసక్తిగా వేచి ఉంది. అంత ప్రేమగల రూపంలో ఉన్న భగవంతుడిని చూసి శివుడి గుండె కొట్టుకోవడం మానేసింది. ఆ తర్వాత జరిగినది శివుడికి చాలా బాధ కలిగించింది. అది అతని మొత్తం ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. తల్లి కౌసల్య శ్రీరాముడిని సున్నితంగా తోసేసింది. ఆ బాలుడు ప్రేమగా దైవిక జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి నైపుణ్యంగా అతని పాదాలను తాకాడు. శివుడు నోట మాట రాలేదు. అతను ఆశ్చర్యపోయాడు. రాముడు నిజంగా తన పాదాలను తాకాడని చూసి అతను సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత అయోధ్యలో జరిగినదంతా అస్పష్టంగా ఉంది. అతని తలలో పెద్ద శబ్దం ప్రవహిస్తోంది. ప్రజలు ఏమి చెబుతున్నారో అతను వినలేకపోయాడు లేదా అక్కడ జరుగుతున్న దేనిపైనా శ్రద్ధ చూపలేకపోయాడు. ఏమి జరిగిందో అంగీకరించడం శివుడికి కష్టంగా ఉంది. కొన్ని గంటల తర్వాత అతను అయోధ్య సముదాయం నుండి బయలుదేరి తన జీవితంలో ఆ రోజు జరిగిన సంఘటనలను ఎలా మార్చుకోవాలో ఆలోచించాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది. ఆ సమయంలో అతను ఉత్తరాన ఉన్న అయోధ్య నుండి అదృశ్యమై వేల యోజనాల దూరంలో ఉన్న దక్షిణాన ఉన్న అంజనాద్రిలో కనిపించాడు. అంజనాద్రి కొండ నుండి దిగి శివుడు తన నిర్ణయం గురించి ఆలోచించాడు. రాముడు తన పాదాలను తాకడం వల్ల కలిగే అవమానాన్ని అధిగమించడానికి ఏకైక మార్గం అతనికి కొంత సేవ చేయడం. అంతేకాకుండా శివుని సేవను అవతారంగా అంగీకరించడానికి రాముడు కలిగి ఉన్న ఏకైక మార్గం అవతారం ద్వారా అతనికి సేవ చేయడం. అందుకే అతను అక్కడికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ హనుమంతుడి రూపంలో శివుడు కనిపించాడు. ఇప్పటికే ఉత్సాహంగా ఉన్న హనుమంతుడిని మరియు అతని ఉత్సాహంగా ఉన్న తల్లి అంజనాను రాముడిని కలవడానికి అయోధ్యకు తీసుకెళ్లమని ఒప్పించడం అతనికి కష్టం కాలేదు. శివుడు హనుమంతుడితో అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఈసారి అతను మరింత ఇబ్బందిని నివారించడానికి మెరుగైన ప్రణాళికను రూపొందించాడు. త్వరలోనే ఒక కోతి శిక్షకుడు తన అత్యంత చురుకైన కోతులతో అయోధ్యలోకి ప్రవేశించాడు. నాటకీయ మరియు విన్యాసాలు చేశాడు. కోతి శిక్షకుడి డ్రమ్ బీట్స్ విని వందలాది మంది అయోధ్య పౌరులు నగర కూడలిలో గుమిగూడి తాము ఇంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతమైన కోతి ప్రదర్శనను చూశారు. కోతి శిక్షకుడి డ్రమ్ బీట్స్ కు అనుగుణంగా కోతి తన అద్భుతమైన ప్రదర్శనను ప్రారంభించింది. అయోధ్య పిల్లలు పెద్దల మాదిరిగానే మంత్రముగ్ధులయ్యారు. ఒక చిన్న ప్రదర్శన తర్వాత కోతి శిక్షకుడు మరియు అతని కోతి వేరే చోట ప్రదర్శన ఇవ్వడానికి బయలుదేరారు. జనసమూహం మొత్తం వారిని అనుసరించింది. మంత్రముగ్ధులై వారి నుండి కళ్ళు తిప్పుకోలేకపోయింది. వారు ప్రేక్షకులను అయస్కాంతంలా ఆకర్షించారు. ఈ కోతి శిక్షకుడు డ్రమ్ వాయించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉండటంతో ప్రజలు శివుడిగా అతని సామర్థ్యాన్ని చర్చించుకున్నారు. అయోధ్య పిల్లలు అతని పట్ల ఆకర్షితులయ్యారు. నిరంతరం తమ ప్రియమైన కోతి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే జనసమూహం రాజభవనానికి చేరుకుంది. ఒక ప్రముఖ ప్రదేశంలో నిలబడి డ్రమ్ వాయించడం ప్రారంభించాడు మరియు కోతి నృత్యం చేయడం ప్రారంభించింది. వారి కళ్ళు రాజభవన ద్వారం మీద స్థిరపడ్డాయి. అప్పటికి ఆ ప్రదర్శనను చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. కోతి మరియు దాని యజమాని తమను ఎవరు లేదా ఎంత మంది చూస్తున్నారో పట్టించుకోలేదు. వారు ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి రాజభవనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చే క్షణం వచ్చింది. దశరథుడు మరియు అతని ముగ్గురు ప్రధాన రాణులు దూరం నుండి వారిని అనుసరించారు. రాముడిని మొదటిసారి చూసిన కోతి మరియు అతని శిక్షకుడి హృదయాలు వేగంగా కొట్టుకున్నాయి. రాముడిని ఆకట్టుకునే ప్రయత్నంలో వారు కొత్త శక్తితో ప్రదర్శన ఇచ్చారు. డ్రమ్మర్ ఏ మానవుడు చేయలేని విధంగా డ్రమ్ వాయించటం ప్రారంభించాడు. అతని డ్రమ్ లయ మొత్తం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అతన్ని నాట్యం చేయకుండా ఎవరూ ఆపలేకపోయారు. కోతి దూకింది, నృత్యం చేసింది, తిప్పింది, ఎగిరింది, అన్నీ దాని హృదయ వేగంతో. రాముడు ఆనందంతో దూకి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. రాముడి ప్రతిచర్య వారిద్దరిని మరింత ఉత్తేజపరిచింది మరియు వారు మరింత మెరుగ్గా ప్రదర్శించారు. వాతావరణం ఉధృత స్థాయికి చేరుకుంది. చివరకు కోతి శిక్షకుల జంట నెమ్మదించి వారి ప్రదర్శనను ఆపివేసింది.
చుట్టుపక్కల ఉన్న జనం చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు మరియు వారికి బంగారు నాణేలను బహుకరించారు. రాజు స్వయంగా ప్రదర్శనకు ప్రతిఫలంగా ఇచ్చాడు. అప్పుడు రాముడు ఒక అద్భుతమైన విషయానికి చెప్పాడు. మధురమైన స్వరంతో, తండ్రి, ఈ కోతిని నాతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఈ చిన్నపిల్లల అభ్యర్థనకు దశరథుడు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ కోతుల శిక్షకుడు మరియు అతని కోతి స్పష్టంగా పులకించిపోయాయి. శిక్షకుడు కోతిని తన చేతుల్లోకి తీసుకొని రాముడి ప్రేమపూర్వక చేతుల్లో మెల్లగా ఉంచాడు. కోతి రాముడి చేతుల్లోకి వచ్చినప్పుడు దాని యజమాని మొదటి స్పర్శ అనుభవాన్ని ఆస్వాదించడానికి అది కళ్ళు మూసుకుంది. దైవిక స్పర్శ దానిని పులకరింపజేసింది. దాని శరీరంలోని ప్రతి వెంట్రుక ఆనందంతో లేచింది. రాముడు దానిని తన ఛాతీకి గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్లలో ఆనంద కన్నీళ్లు ఉప్పొంగాయి. అది తన లక్ష్యాన్ని సాధించింది. తన ప్రియమైన రాముడు తన కోతిని చాలా ప్రేమగా పట్టుకున్న అద్వితీయ దృశ్యం మీద అందరి కళ్ళు నిలిచాయి. రాజు దశరథుడు కోతుల శిక్షకుడికి తన నిస్వార్థ దానానికి ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. అతన్ని వెతకడానికి తిరిగి వచ్చినప్పుడు అతను అతన్ని కనుగొనలేకపోయాడు. అతను చుట్టూ చూశాడు. పౌరులందరూ అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతను గాలిలో అదృశ్యమైనట్లు అనిపించింది. అవునా? ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అతను తన విస్తరించిన రూపంలో, దైవిక కోతి రూపంలో అయోధ్యలో ఉన్నాడు. రాముడు తన పెంపుడు కోతిని కలిగి ఉండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు మరియు దానితో పగలు మరియు రాత్రి ఆడుకున్నాడు. ఆ కోతి తన శాశ్వత యజమానితో ఉండటం మరియు రాముడితో కలిసి చిన్న చిన్న పనులు చేయడం ఆనందించింది. ఇంకేమీ చేయలేనప్పుడు అతను అతని వైపు చూసేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ కోతి రాముడి జీవితంలో ఒక భాగమైంది. అతను యుద్ధ కళలు నేర్చుకుని తన సోదరులతో ఆడుకున్నాడు. గుర్రాలపై స్వారీ చేసి అదే గదిలో రాముడి మంచం కింద పడుకున్నాడు. ఉదయం మొదటగా రాముడు అతన్ని ఎత్తుకుని కౌగిలించుకునేవాడు. నిజానికి కోతి తరచుగా ప్రేమపూర్వక కౌగిలింత కోసం వేచి నిద్రలేని రాత్రులు గడుపుతుంది. ఒకరోజు రాముడు తన సోదరులతో కలిసి రాజభవనం పైకప్పుపై గాలిపటం ఎగరవేయాలనుకున్నాడు. కోతి గాలిపటాన్ని పట్టుకుంది మరియు సూచనలు అందుకున్న తర్వాత దానిని ఎగురవేసింది. రాముడు నైపుణ్యంగా తీగను పట్టుకున్నాడు మరియు గాలిపటం ఆకాశంలోకి లేచింది. గాలిపటం చాలా ఎత్తుకు ఎగిరింది. అది మేఘాలలోకి అదృశ్యమైంది. అబ్బాయిలు దానిని చూడలేకపోయారు. రాముడు తీగను మరింత విప్పాడు మరియు గాలిపటం పైకి లేచింది. ఒక సమయంలో గాలిపటం ఇరుక్కుపోయింది. రాముడు తీగను ఎంత గట్టిగా లాగినా అతను దానిని విడిపించలేకపోయాడు. అతను కోతిని తీగ ఎక్కి గాలిపటాన్ని చేరుకుని దానిని విడిపించమని ఆదేశించాడు. కోతి నైపుణ్యంగా రెల్లుపైకి దూకి త్వరగా పైకి లేచింది. అది మరింత పైకి వెళ్లి త్వరలోనే మేఘాలలోకి అదృశ్యమైంది. అతను అలా కొనసాగిస్తూనే గాలిపటం స్వర్గానికి చేరుకుందని గ్రహించాడు. అక్కడికి చేరుకున్నప్పుడు ఇంద్రుడి కుమారుడు జయంతుడు గాలిపటాన్ని పట్టుకుని అది మరింత ఎగరకుండా లేదా వెనక్కి తిరగకుండా అడ్డుకోవడం చూశాడు. జయంతుడికి అది రాముడిదే కాబట్టి దానిని వదిలేయమని చెప్పాడు. జయంతుడు నిరాకరించాడు. కోతి హనుమంతుడి రూపాన్ని తీసుకుని రాముడు చిత్రకూటంలో తనను కలుస్తానని జయంతుడికి హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం పొందిన తర్వాత జయంతుడు గాలిపటాన్ని విడిచిపెట్టాడు. హనుమంతుడు సరదాగా ఉండే కోతిలా వేషం వేసుకుని తన యజమాని వద్దకు తిరిగి వచ్చి గాలిపటాన్ని ఎగురవేశాడు. బాలురు తమ పెంపుడు కోతి గాలిపటంపై బ్యాలెన్స్ చేయడం చూసినప్పుడు వారు ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఒకరోజు కోతికి మంచి రోజులు అకస్మాత్తుగా ముగిశాయి. ఆ రోజే విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. రాముడిని తనకు అప్పగించమని దశరథుడిని అడిగాడు. చాలా చర్చల తర్వాత దశరథుడు తన కొడుకును విడుదల చేయడానికి అంగీకరించాడు. తన తండ్రి నిర్ణయం విన్న రాముడు తన గదికి తిరిగి వచ్చి తన పెంపుడు కోతితో మాట్లాడాడు. ఓ హనుమాన్, మనమిద్దరం కలిసి గడిపిన సమయం తాత్కాలికంగా ముగిసింది. నేను నా జీవిత లక్ష్యాన్ని ప్రారంభించాలి. నువ్వు అయోధ్యను వదిలి సుగ్రీవుని సేవిస్తావు. ఒకరోజు నేను అక్కడికి తిరిగి వస్తాను మరియు నువ్వు మళ్ళీ నాతో చేరిన ఉద్దేశ్యంలో శాశ్వత భాగం అవుతావు. బాల్యంలోని నిర్లక్ష్య స్వభావం యుక్తవయస్సు యొక్క బాధ్యతలతో భర్తీ చేయబడింది. బాధ్యతతో త్యాగం వస్తుంది.
రాముడు మొదట హనుమంతుడితో తన సంబంధాన్ని త్యాగం చేశాడు మరియు రాముడి మార్గదర్శకత్వంలో హనుమంతుడు సుగ్రీవుని సేవించడం ద్వారా తన స్వేచ్ఛను త్యాగం చేశాడు. రాతి కరిగే సంగీతం యొక్క కథ. కోతులు సంగీతం నేర్చుకుంటాయి. మన హీరో హనుమంతుడు సంగీత విద్వాంసుడు అని మీకు తెలియదా? ఒక కోతి తల్లి తన విశ్రాంతి లేని కొడుకును మృదువైన నైపుణ్యాలను నేర్చుకోవమని ప్రోత్సహించడానికి కొంత సమయం గడిపింది. ఆ పిల్లవాడి ఆసక్తి యుద్ధం మరియు యుద్ధ కళలలో మాత్రమే. అతని తల్లి హనుమంతుడి పేరు చెప్పగానే అతని చెవులు పైకి లేచాయి. అతను తన గదను కిందకి దింపి మరింత తెలుసుకోవడానికి ఆమె వైపు పరిగెత్తాడు. ఆమె కొడుకు ఉత్సాహం ఆమెను హనుమంతుడి జీవితం నుండి అంతగా తెలియని కథను చెప్పమని ప్రేరేపించింది. పూర్వపు వీరుల బహుముఖ ప్రజ్ఞను ఆత్మపరిశీలన చేసుకోవడానికి, అలాంటి సంఘటనలను గొప్ప వీరుల జీవితాల నుండి భద్రపరచాలని ఆమె నమ్మింది. కోతి బాలుడు కళ్ళు తెరిచి, తన ముఖాన్ని చేతుల్లో పెట్టుకుని, మోచేతులను కాళ్లపై పెట్టుకుని కూర్చున్నాడు. తన వీరుడి ఈ కొత్త కథను ఆస్వాదించడానికి అతను ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఉన్నాడు. ఒకరోజు హనుమంతుడు వీణ వాయించడాన్ని విన్నాడు. దాని శ్రావ్యత అతనిలో సంగీతం పట్ల మక్కువను రేకెత్తించింది. వెంటనే అతను సంగీతంలోని ప్రతి అంశంలోనూ ప్రావీణ్యం సంపాదించాలని మరియు అన్ని సంగీత వాయిద్యాలను వాయించడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. లేచి ఆ దిశలో పరిగెత్తి నారద మహర్షి తన ప్రసిద్ధ వీణను వాయించడాన్ని చూశాడు మరియు పరమాత్మ ప్రేమతో మునిగిపోయాడు. హనుమంతుడు అతని పాదాలపై పడ్డాడు. అతను అతనిని పట్టుకుని అతనికి సంగీతం నేర్పించడానికి అంగీకరించే వరకు అతన్ని వదిలిపెట్టనని చెప్పాడు. కొన్ని రోజుల్లో హనుమంతుడు సంగీతంలోని ప్రతి అంశంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు మరియు అన్ని వాయిద్యాలను అద్భుతమైన శైలిలో వాయించగలడు. అతను తక్కువ సమయంలోనే మాంత్రికుడు అయ్యాడు. శిక్షణ తర్వాత నారదుడు తన శిష్యుడిని పరీక్షించాలనుకున్నాడు. హనుమంతుడిని చాలా క్లిష్టమైన రాగాన్ని పాడమని అడిగాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సిద్ధంగా హనుమంతుడు పద్మాసనంలో నేలపై కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. గొంతు సవరించుకున్న తర్వాత అతను మధురమైన స్వరంతో పాడటం ప్రారంభించాడు. అతని ఆత్మను కదిలించిన ఆ పాట నారదుడిని మంత్రముగ్ధులను చేసింది. అతను ఆశ్చర్యపోయాడు. కళ్ళు మూసుకుని నృత్యం చేయడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అతని జుట్టు నిక్కబొడుచుకుంది. వీణపై అతని పట్టు అతనికి తెలియకుండానే సడలింది. హనుమంతుడు పాడిన గానం ఎంత తీవ్రంగా ఉందంటే అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంలో కరిగిపోయారు. సమీపంలోని ప్రతి రాయి కరిగిపోయింది. సృష్టి ఆనందాన్ని జరుపుకునే చెట్ల నుండి పువ్వులు కురిపించాయి. జంతువులు మరియు పక్షులు కళ్ళు మూసుకుని దైవిక పాటలో మునిగిపోయాయి. ప్రపంచాన్ని మరచిపోయి, హనుమంతుడా, నీ హృదయంలో ఎంతో ఆనందంతో పాడు. కొంతసేపటి తర్వాత హనుమంతుడు తన మనసును కదిలించే పాటను ముగించాడు. హనుమంతుడు పాడటం ఆపివేసిన వెంటనే ప్రతిదీ దాని సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. జంతువులు మరియు పక్షులు ధ్యానం నుండి బయటకు వచ్చి కదలడం ప్రారంభించాయి. రాళ్లు వాటి అసలు స్థానానికి తిరిగి వచ్చాయి. నారదుడు తన అద్భుతమైన శిష్యుడిని ప్రశంసిస్తూ తడబడ్డాడు. అప్పుడు తన వీణ తన చేతి నుండి పడిపోయినట్లు భావించాడు. దానిని తీయడానికి వంగి తన శిష్యుడిని పలకరించడం ప్రారంభించాడు. తేలికగా ఉండటం వల్ల వీణ అతనికి భారం కాదు మరియు సహజంగానే అతను ఒక చేత్తో దానిని ఎత్తడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. చాప్టర్ 7 త్వరలో